పక్కనే ఉంటూ మోసం చేసేదానికంటే బయటికెళ్ళి నాకు శత్రువులానే ఉండమని చెప్పండి. అదే నయం. అక్క బావ అంతగా చెప్తున్నారు కదా, వాళ్ళ తప్పు ఒప్పుకుంటున్నారు కదా, క్షమించేయి. వాళ్ళెవరో కాదు కదా, మన సొంత మనుషులు కదా, ఆలోచించొచ్చు కదన్నయ్య. ఇంకా ఆలోచించడానికి ఏం లేదు నిమిష. ఒకటే విషయం, ఒకటే మాట. ముందు వెళ్ళని బయటికి వెళ్ళిపోమని చెప్పండి డాడీ. వీళ్ళ మొహాలు చూస్తేనే నాకు మండుకొస్తుంది. ఒరేయ్, నేను చెప్పేది కాస్త ఓపిగ్గా వినరా. తప్పే, చాలా పెద్ద ద్రోహం చేశారు. నీకంటే ఎక్కువ నాకే ఎక్కువ కోపం వస్తుంది. కానీ ఆ మాత్రం దానికి ఇంట్లో వాడని పట్టుకొని కంపెనీకి రావద్దు, ఇంట్లోంచి వెళ్ళిపోండి అనడం ఏమీ బాగోలేదురా. అయినా ఇప్పుడు నువ్వున్న పరిస్థితికి నువ్వు ఏ డెసిషన్ తీసుకున్నా కరెక్ట్గా ఉండదు. నువ్వు చాలా కోపంలో ఉన్నావు. నువ్వు ముందు లోపలికెళ్ళు. నేను లోపలికి వెళ్ళడం పక్కన పెట్టండి, ముందు వీళ్ళిద్దరినీ బయటికి పంపించండి డాడీ. హే, మీరిద్దరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. గెట్ అవుట్. అన్నయ్య, ఏంటి ఆలోచిస్తున్నారు డాడీ? నో ప్రాబ్లం, వాళ్ళిద్దరిని ఇక్కడి నుంచి పంపించారు కదా, అయితే నేనే వెళ్ళిపోతాను. అన్నయ్య, అది నిలవని, నువ్వు వచ్చాయి. నువ్వు కూడా నాతో వచ్చాయి. నేను వెళ్ళిపోతున్నాను, వచ్చాయి. రే తారక్, రే తారక్, ఆగరా. అన్నయ్య, రే తారక్, రే ఆగరా. ఎందుకురా ఇలా చేస్తున్నావు? అన్నయ్య కొంచెం ఆలోచించు, నువ్వు బయటికి వెళ్ళొద్దు. ఇంకెప్పుడు అలా చెయ్యం తారక్, దయచేసి వెళ్ళకు. ఎన్నో ఏళ్ల నుంచి మన కంపెనీకి కుక్కలాగా పనిచేశాను. దాని గురించి అయినా ఒక్కసారి ఆలోచించు బామర్ది. చేయాల్సిన పనులన్నీ చేసి దానిపైన విషం చల్లావు కదా, ఇంకేం కావాలి? నా జీవితంలో మీరిద్దరూ నా కంట పడకండి. తారక్, దయచేసి ఆయన్ని క్షమించు. ఇన్ని రోజులు కంపెనీ కోసం రాత్రింబవళ్ళు ఎంతో కష్టపడి పనిచేశారు. ఆ సానుభూతితో అయినా ఆయన్ని క్షమించు. మమ్మల్ని క్షమించు తారక్. నువ్వు లెగు, ముందు లెగు, నా కాలొదులు, లెగు. అసలు నీకు సిగ్గుగా లేదా? నీకు అందితే జుట్టు లేకపోతే కాళ్ళ? అవును తారక్, నాకు సిగ్గులేదు. ఇంతకంటే నిన్ను ఎలా బ్రతిమలాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు. కానీ వెళ్ళబోయే ముందు నీకు ఒకే ఒక్క నిజం చెప్తాను. వద్దు కాంచనా, వద్దు, వద్దమ్మా, వద్దు. అనవసరంగా మనం ఆ నిజాల్ని చెప్పి ఆయన ప్రాణాలకి మనమే హాని చెయ్యొద్దు. చెప్పొద్దు, చెప్పొద్దు. ఆ నిజం మనతోనే చచ్చిపోవాలి. అక్క, ఏంటి నువ్వు బావ ఏదో అర్థం కాకుండా మాట్లాడుకుంటున్నారు? తారక్ అన్నయ్య ప్రాణానికి ఏదో హాని ఉందని మాట్లాడుతున్నారు. ఏంటో అర్థమయ్యేటట్టు చెప్పక్క. నేనేమని చెప్పాలి, ఎలా చెప్పాలి? తారక్కి మనం నాటు వైద్యం చేసినప్పటి నుంచి అతని ప్రాణానికి హాని ఉందని మనందరికీ తెలిసిన విషయమే కదా. అప్పటి నుంచే తారక్ ఏమైనా అవుతుందని నాకు భయంగానే ఉండేది. ఏమీ అవ్వకూడదని దండం పెట్టుకుంటూ ఉండేదాన్ని. అలాంటి సమయంలోనే ఈయనకి ఒక కాల్ వచ్చింది. తారక్ ఈ టెండర్లో ఓడిపోవాలి, అలా కాకుండా ఒకవేళ అతను గెలిచాడు అంటే అతన్ని మేమే ఖచ్చితంగా చంపేస్తామని మమ్మల్ని బెదిరించారు. అది విని మేమిద్దరం ఎంతో భయపడ్డాం. టెండర్ పోయినా పర్వాలేదు, తారక్కి ఏ ఆపద రాకూడదన్న భయంతోనే నా భర్త అలా చేయాల్సి వచ్చింది. ఈ విషయం నాకు కూడా ఇంతవరకు తెలీదు. నాకు ఇందాకే చెప్పాడు. ఇంతకు ముందే తారక్ ఈ విషయం మనం చెప్పేసి ఉండాల్సింది. తనే హ్యాండిల్ చేసేవాడు అని అన్నాను. ఆయన ఇందాక అందరి ముందు
ఈ నిజం ఎందుకు చెప్పలేదని కూడా అడిగాను. దానికి ఆయన ఏమన్నారంటే, బామ్మర్ది ఇలా నీ ప్రాణాలు తీస్తామని బెదిరించారు అని చెప్తే తను ఆవేశపడి వాళ్ళ మీదకి గొడవలకి వెళ్తే ఆయనకి ఏమైనా హాని జరుగుతుందన్న ఉద్దేశంతోనే ఇందాక ఈ నిజం చెప్పలేదు అని అన్నారు. అప్పుడున్న పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఇంతకంటే ఆయనకి వేరే మార్గం కనిపించలేదంట. కేవలం నీ ప్రాణాలు కాపాడుకోవడం కోసమే ఇలాంటి ఒక అసహ్యమైన పనిని చేయాల్సిన పరిస్థితి వచ్చింది. నువ్వు బాగుంటే మా అందరికీ అంతే చాలు. మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, అంతే కదా? మేము వెళ్ళిపోతాం. పదండి, వెళ్ళిపోదాం. ఆగమ్మా ఒక్క నిమిషం. బామ్మర్ది, మేము వెళ్ళిపోతాం, కానీ నువ్వైతే జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే నాకొచ్చిన ఫోన్ కాల్, నన్ను బెదిరించిన వ్యక్తి మళ్ళీ ఎప్పుడు నిన్ను చంపడానికి అవకాశం వస్తుందా, నేను ఎప్పుడు ఏం చేద్దామని ఎదురు చూస్తున్నాడు. కాస్త జాగ్రత్తగా ఉండు. పదమ్మా, మనం వెళ్ళిపోదాం. అమ్మ కాంచన, వెళ్ళొద్దమ్మా, ఆగండి. అల్లుడు, ఇంకేం మాట్లాడొద్దు. నేను చెప్పిన మాట వినండి. మీరిద్దరూ ముందు లోపలికి వెళ్ళండి. వద్దు మావయ్య, మేమిద్దరం వెళ్ళిపోతాం. వెళ్ళి ఎక్కడో చోట ఏదో ఒకటి చేసుకొని బతుకుతాం. అల్లుడు, దయచేసి నువ్వే మాట్లాడకు. అమ్మా, నువ్వు ఆయన లోపలికి తీసుకెళ్ళు. అక్క, నాన్న చెప్తున్నారు కదా, మీరిద్దరు లోపలికి వెళ్ళండి. తారక్, కాంచన చెప్పిందంతా విన్నావు కదా. నాకెందుకో అదంతా నిజమేనేమో అనిపిస్తుంది. నాకలా అనిపించట్లేదు. బెదిరింపులొచ్చాయి, దాని గురించే ఇవన్నీ చేశానన్నాడు. అలాంటప్పుడు ఇంతకుముందు గోల్డ్ కాయిన్స్ వచ్చినప్పుడు, ఇందాక గొడవైనప్పుడు ఈ నిజాన్నంతా చెప్పి ఉండాల్సిందే. అప్పుడు చెప్పలేదు. ఆ తర్వాత ఆలోచించుకుని ఉంటారు. టైం తీసుకుని బాగా ఆలోచించుకుని వీడికి ఏ సొల్లు చెప్తే నమ్ముతాడు, ఏ కథ చెప్తే నమ్ముతాడని పెద్ద కథ ఒకటి సృష్టించి వచ్చి చెప్తున్నారు. ఒరేయ్, ఎందుకిలా ఆలోచిస్తున్నావురా? అంత పెద్ద గొడవైనప్పుడు ఏం మాట్లాడగలరు ఎవరైనా? నువ్వు కోపంలో వెంటనే చెంప మీద కొట్టావు. అలాంటి పరిస్థితుల్లో అసలు ఎవరైనా ఏమైనా మాట్లాడగలరా? కొద్దిగా కామ్ డౌన్ అయ్యాక చెప్దామని అనుకోనుంటారు. ఆ మాత్రం దానికి ఎందుకలా మాట్లాడతావు? తారక్, నాన్న వదిలే నాన్న. వాడు చెప్పినట్టే మేము ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం. అవును మావయ్య, వెళ్ళిపోతాం. తారక్, నువ్వు అనుమానించింది చాలు. జరిగిన విషయాలన్నీ నిజమే, కానీ వాళ్ళిద్దరూ ఇంతగా చెప్తున్నారు కదా, ఇంకా దాన్నే పట్టుకుని ఎందుకు వేలాడతావు? వదిలే. నిమిష, వీళ్ళిద్దరిని తీసుకుని నువ్వు లోపలికెళ్ళు. అక్క, అవునక్క, పదండి లోపలికి వెళ్దాం. నాన్న చెప్తున్నారు కదా, రా అక్క, రా. ఇప్పుడు నేనేం చెప్పినా నువ్వు అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేవు. కానీ ఒక్కటి మాత్రం నిజం, నేనెప్పుడు నీకు ద్రోహం చేయాలనుకోలేదు, చెయ్యను కూడా. ఈ నిజం ఎప్పటికైనా నీకు తెలిసే తీరుతుంది. అప్పుడు నేనేంటో నీకు అర్థం అవుతుంది. ఆ రోజు తప్పకుండా వస్తుంది బామ్మర్తి.